పుష్ప 2 భారీ ఎత్తున రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా 12,500 థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. అయితే ఇండియాలోని ఐమాక్స్ స్క్రీన్లలో ఇంటర్స్టెల్లార్‌లను విడుదల చేయనివ్వలేదని, పుష్ప 2కే స్క్రీన్లు ఇచ్చారని కొందరు హాలీవుడ్ సినీ లవర్స్ ఫీలయ్యారు. దీంతో జాన్వీ కపూర్ వారికి కౌంటర్లు వేసింది. పుష్ప 2 మన సినిమా అని వారికి కౌంటర్లు వేసింది. మీకు ఆ వేస్ట్ సినిమాల మీద ఎందుకు అంత పిచ్చి? మన చిత్రాల్ని ఎందుకు తక్కువ చేసి చూస్తున్నారు అంటూ జాన్వీ కపూర్ మండిపడింది. ఇలా మన రూటెడ్ చిత్రాలను తక్కువ చేసి చూస్తున్న మీలాంటి వాళ్ళని చూస్తే సిగ్గుగా ఉంది. ఇది ఎంత బాధగా ఉంది అంటూ జాన్వీ కపూర్ కౌంటర్లు వేసింది. ఇక జాన్వీ ఇచ్చిన రిప్లై చూసి తెలుగు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మన సినిమా కోసం నిలబడింది, మన చిత్రం కోసం మాట్లాడుతుంది అంటూ జాన్వీని తెగ పొగిడేస్తున్నారు. పుష్ప 2 గురించి ప్రస్తుతం నేషనల్ వైడ్ గా హాట్ టాపిక్ అవుతున్న సంగతి తెలిసిందే. పుష్ప 2 ఓవర్సీస్ లో డే 1 8 మిలియన్లు, కర్ణాటకలో 23 కోట్లు గ్రాస్, కేరళలో 6 కోట్ల గ్రాస్, తమిళనాడులో 11 కోట్ల గ్రాస్ సాధించినట్టుగా టీం పేర్కొంది. ఇక హిందీలో 72 కోట్లు కొల్లగొట్టి షారుఖ్ ఖాన్ జవాన్, RRR వంటి రికార్డుల్ని లేపేసింది. నైజాంలో మొదటి రోజే 30 కోట్ల షేర్లు వసూలు చేస్తుందని తెలుస్తుంది. అలా మొత్తానికి ఈ చిత్రం మొదటి రోజు 294 కోట్ల గ్రాస్ రాబట్టినట్టుగా ప్రకటించారు. పుష్ప 2కి రెండవ రోజు వచ్చే కలెక్షన్ల మీద చర్చలు జరుగుతున్నాయి. కేరళలో భారీ గ్రాఫ్ కనిపిస్తోందని, తెలుగు రాష్ట్రాల్లోనూ పూరు బుకింగ్స్ అంటూ నెట్టింట్లో ప్రచారం జరుగుతుంది. మరోవైపు మైత్రి ప్రకటిస్తున్న కలెక్షన్లు ఫేక్ అని కూడా ట్రోలింగ్ చేస్తున్నారు. అసలే ఈ పోస్టర్ల గురించి గతంలో నాగవంశి, రీసెంట్ గా రానా దగ్గుపాటి మాట్లాడిన మాటలు అందరికీ తెలిసితాయి. పుష్ప 2 భారీ ఎత్తున రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా 12,500 థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. అయితే ఇండియాలోని ఐమాక్స్ స్క్రీన్లలో ఇంటర్స్టెల్లార్‌లను విడుదల చేయనివ్వలేదని, పుష్ప 2కే స్క్రీన్లు ఇచ్చారని కొందరు హాలీవుడ్ సినీ లవర్స్ ఫీలయ్యారు. దీంతో జాన్వీ కపూర్ వారికి కౌంటర్లు వేసింది. పుష్ప 2 మన సినిమా అని వారికి కౌంటర్లు వేసింది. మీకు ఆ వేస్ట్ సినిమాల మీద ఎందుకు అంత పిచ్చి? మన చిత్రాల్ని ఎందుకు తక్కువ చేసి చూస్తున్నారు అంటూ జాన్వీ కపూర్ మండిపడింది. ఇలా మన రూటెడ్ చిత్రాలను తక్కువ చేసి చూస్తున్న మీలాంటి వాళ్ళని చూస్తే సిగ్గుగా ఉంది. ఇది ఎంత బాధగా ఉంది అంటూ జాన్వీ కపూర్ కౌంటర్లు వేసింది. ఇక జాన్వీ ఇచ్చిన రిప్లై చూసి తెలుగు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మన సినిమా కోసం నిలబడింది, మన చిత్రం కోసం మాట్లాడుతుంది అంటూ జాన్వీని తెగ పొగిడేస్తున్నారు. పుష్ప 2 గురించి ప్రస్తుతం నేషనల్ వైడ్ గా హాట్ టాపిక్ అవుతున్న సంగతి తెలిసిందే. పుష్ప 2 ఓవర్సీస్ లో డే 1 8 మిలియన్లు, కర్ణాటకలో 23 కోట్లు గ్రాస్, కేరళలో 6 కోట్ల గ్రాస్, తమిళనాడులో 11 కోట్ల గ్రాస్ సాధించినట్టుగా టీం పేర్కొంది. ఇక హిందీలో 72 కోట్లు కొల్లగొట్టి షారుఖ్ ఖాన్ జవాన్, RRR వంటి రికార్డుల్ని లేపేసింది. నైజాంలో మొదటి రోజే 30 కోట్ల షేర్లు వసూలు చేస్తుందని తెలుస్తుంది. అలా మొత్తానికి ఈ చిత్రం మొదటి రోజు 294 కోట్ల గ్రాస్ రాబట్టినట్టుగా ప్రకటించారు. పుష్ప 2కి రెండవ రోజు వచ్చే కలెక్షన్ల మీద చర్చలు జరుగుతున్నాయి. కేరళలో భారీ గ్రాఫ్ కనిపిస్తోందని, తెలుగు రాష్ట్రాల్లోనూ పూరు బుకింగ్స్ అంటూ నెట్టింట్లో ప్రచారం జరుగుతుంది. మరోవైపు మైత్రి ప్రకటిస్తున్న కలెక్షన్లు ఫేక్ అని కూడా ట్రోలింగ్ చేస్తున్నారు. అసలే ఈ పోస్టర్ల గురించి గతంలో నాగవంశి, రీసెంట్ గా రానా దగ్గుపాటి మాట్లాడిన మాటలు అందరికీ తెలిసితాయి. పుష్ప 2 భారీ ఎత్తున రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా 12,500 థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. అయితే ఇండియాలోని ఐమాక్స్ స్క్రీన్లలో ఇంటర్స్టెల్లార్‌లను విడుదల చేయనివ్వలేదని, పుష్ప 2కే స్క్రీన్లు ఇచ్చారని కొందరు హాలీవుడ్ సినీ లవర్స్ ఫీలయ్యారు. దీంతో జాన్వీ కపూర్ వారికి కౌంటర్లు వేసింది. పుష్ప 2 మన సినిమా అని వారికి కౌంటర్లు వేసింది. మీకు ఆ వేస్ట్ సినిమాల మీద ఎందుకు అంత పిచ్చి? మన చిత్రాల్ని ఎందుకు తక్కువ చేసి చూస్తున్నారు అంటూ జాన్వీ కపూర్ మండిపడింది. ఇలా మన రూటెడ్ చిత్రాలను తక్కువ చేసి చూస్తున్న మీలాంటి వాళ్ళని చూస్తే సిగ్గుగా ఉంది. ఇది ఎంత బాధగా ఉంది అంటూ జాన్వీ కపూర్ కౌంటర్లు వేసింది. ఇక జాన్వీ ఇచ్చిన రిప్లై చూసి తెలుగు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మన సినిమా కోసం నిలబడింది, మన చిత్రం కోసం మాట్లాడుతుంది అంటూ జాన్వీని తెగ పొగిడేస్తున్నారు. పుష్ప 2 గురించి ప్రస్తుతం నేషనల్ వైడ్ గా హాట్ టాపిక్ అవుతున్న సంగతి తెలిసిందే. పుష్ప 2 ఓవర్సీస్ లో డే 1 8 మిలియన్లు, కర్ణాటకలో 23 కోట్లు గ్రాస్, కేరళలో 6 కోట్ల గ్రాస్, తమిళనాడులో 11 కోట్ల గ్రాస్ సాధించినట్టుగా టీం పేర్కొంది. ఇక హిందీలో 72 కోట్లు కొల్లగొట్టి షారుఖ్ ఖాన్ జవాన్, RRR వంటి రికార్డుల్ని
లేపేసింది. నైజాంలో మొదటి రోజే 30 కోట్ల షేర్లు వసూలు చేస్తుందని తెలుస్తుంది. అలా మొత్తానికి ఈ చిత్రం మొదటి రోజు 294 కోట్ల గ్రాస్ రాబట్టినట్టుగా ప్రకటించారు. పుష్ప 2కి రెండవ రోజు వచ్చే కలెక్షన్ల మీద చర్చలు జరుగుతున్నాయి. కేరళలో భారీ గ్రాఫ్ కనిపిస్తోందని, తెలుగు రాష్ట్రాల్లోనూ పూరు బుకింగ్స్ అంటూ నెట్టింట్లో ప్రచారం జరుగుతుంది. మరోవైపు మైత్రి ప్రకటిస్తున్న కలెక్షన్లు ఫేక్ అని కూడా ట్రోలింగ్ చేస్తున్నారు. అసలే ఈ పోస్టర్ల గురించి గతంలో నాగవంశీ, రీసెంట్ గా రానా దగ్గుపాటి మాట్లాడిన మాటలు అందరికీ తెలిసిందే. పుష్ప 2 భారీ ఎత్తున రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా 12,500 థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. అయితే ఇండియాలోని ఐమాక్స్ స్క్రీన్లలో ఇంటర్స్టెల్లార్లను విడుదల చేయనివ్వలేదని, పుష్ప 2కే స్క్రీన్లు ఇచ్చారని కొందరు హాలీవుడ్ సినీ లవర్స్ ఫీల్ అయ్యారు. దీంతో జాన్వీ కపూర్ వారికి కౌంటర్లు వేసింది. పుష్ప 2 మన సినిమా అని వారికి కౌంటర్లు వేసింది. మీకు ఆ వేస్ట్ సినిమాల మీద ఎందుకు అంత పిచ్చి, మన చిత్రాల్ని ఎందుకు తక్కువ చేసి చూస్తున్నారు అంటూ జాన్వీ కపూర్ మండిపడింది. ఇలా మన రూటెడ్ చిత్రాలను తక్కువ చేసి చూస్తున్న మీలాంటి వాళ్ళని చూస్తే సిగ్గుగా ఉంది. ఇది ఎంత బాధగా ఉంది అంటూ జాన్వీ కపూర్ కౌంటర్లు వేసింది. ఇక జాన్వీ ఇచ్చిన రిప్లై చూసి తెలుగు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మన సినిమా కోసం నిలబడింది, మన చిత్రం కోసం మాట్లాడుతుంది అంటూ జాన్వీని తెగ పొగిడిస్తున్నారు. పుష్ప 2 గురించి ప్రస్తుతం నేషనల్ వైడ్ గా హాట్ టాపిక్ అవుతున్న సంగతి తెలిసిందే. పుష్ప 2 ఓవర్సీస్ లో డే 1 8 మిలియన్లు, కర్ణాటకలో 23 కోట్లు గ్రాస్, కేరళలో 6 కోట్ల గ్రాస్, తమిళనాడులో 11 కోట్ల గ్రాస్ సాధించినట్టుగా టీం పేర్కొంది. ఇక హిందీలో 72 కోట్లు కొల్లగొట్టి షారుఖ్ ఖాన్ జవాన్, RRR వంటి రికార్డుల్ని లేపేసింది. నైజాంలో మొదటి రోజే 30 కోట్ల షేర్లు వసూలు చేస్తుందని తెలుస్తుంది. అలా మొత్తానికి ఈ చిత్రం మొదటి రోజు 294 కోట్ల గ్రాస్ రాబట్టినట్టుగా ప్రకటించారు. పుష్ప 2కి రెండవ రోజు వచ్చే కలెక్షన్ల మీద చర్చలు జరుగుతున్నాయి. కేరళలో భారీ గ్రాఫ్ కనిపిస్తోందని, తెలుగు రాష్ట్రాల్లోనూ పూరు బుకింగ్స్ అంటూ నెట్టింట్లో ప్రచారం జరుగుతుంది. మరోవైపు మైత్రి ప్రకటిస్తున్న కలెక్షన్లు ఫేక్ అని కూడా ట్రోలింగ్ చేస్తున్నారు. అసలే ఈ పోస్టర్ల గురించి గతంలో నాగవంశీ, రీసెంట్ గా రానా దగ్గుపాటి మాట్లాడిన మాటలు అందరికీ తెలిసిందే.